ఒకప్పుడు మీరు కూడా చేసేవారు అదే కదా. మేము చేస్తాం మద్యం ఏరులై పారుతుంది. మాగా బెల్ట్ షాపులు ఎక్కడండి ఎక్కడండి అంగట్లో మద్యం నడుస్తుంది. ఎక్కడండి ఎక్కడ మీకు మద్యం ఏర్లే పారుతుందో చెప్పండి. గతానికి కూడా కొద్దిగా మార్పు లేదు. ఏంటి ఎక్కడ ఇదే అధికారులు బదిలీ చేయాలంటే డబ్బు కావాలి. ఏమండి ఇదే కార్యాలయాల్లో పని అవ్వాలంటే డబ్బు కావాలి. ఎక్కడ డబ్బు తీసుకుంటున్నారు ప్రభుత్వాలు ఎక్కడ? ఇప్పుడు ఒక విషయం మీరు సైకో గురించి చెప్పబాకండి, సైకో ప్రభుత్వం గురించి చెప్పబాకండి. ఇప్పుడు ఎక్కడ? ఇప్పుడు మేము ఒక విషయం అండి, మేము ఒక విషయం చెప్తానండి. మేము అధికారంలో వచ్చి 5 నెలలు అయింది. 5 నెలల తర్వాత ఈ 5 నెలల నుంచి మున్సిపల్ ఆఫీస్ కి మీరు కాకుండా వేరే పర్సన్ ఒక పని మీద పంపిస్తే డబ్బులు ఏంది పని అవ్వట్లేదు. చెప్పండి, గతంలో అదే పరిస్థితి చూపించండి. ఎలక్షన్ తీసుకున్నారు కమిషనర్ గారు. గత ప్రభుత్వంలో అదే పరిస్థితి, ఈ ప్రభుత్వం అదే పరిస్థితి. ఒకటండి, వచ్చింది. మేము చిన్న మాట చెప్తున్నాను. మీకు మున్సిపల్ ఆఫీస్ లో డబ్బులు తీసి పనిచేస్తున్నారు. ఓకే, మీరు ఎవరికైనా పంపించి ఒక చిన్న కెమెరా పెట్టి పంపించండి. ఎవరైనా చేస్తుంటే పని 1 సెకండ్ మున్సిపల్ కార్యాలయంలో 1 సెకండ్ లో మున్సిపల్ కమిషనర్ సస్పెండ్ చేసి పడేస్తారు. బర్త్ సర్టిఫికేట్ కావాలంటే 10,000 కావాలి. ఎవరండి తీసుకున్నారు? అది ఎవరు మాట్లాడలేదు. మీరు ప్రూఫ్ చూపించండి. ఫలానా ఓటు తీసుకున్నాడు, ఫలానా ఓటు చేశాడని చెప్పండి. మున్సిపల్ కార్యాలయంలో బర్త్ సర్టిఫికేట్ కావాలంటే 10,000, ఎంఆర్ ఆఫీస్ లో పని కావాలంటే 10,000. గత ప్రభుత్వంలో అదే జరిగింది, ఇప్పుడు మార్పే ఉంది. గతానికి ఇప్పుడు మార్పే ఉంది. వ్యవస్థలు అయితే ఏం మారలేదు, ప్రభుత్వాలు మారినాయి. ప్రభుత్వాలు మారినాయి తప్ప వ్యవస్థలు ఎలాంటి మార్పు. మేము ఒక మాట చెప్తున్నాను. మున్సిపల్ ఆఫీస్ లో బర్త్ సర్టిఫికేట్ కి 10,000 తీసుకున్నారు అంటారు. మనం ఇద్దరం వెళ్దాం. నేను ముసుగు వేసుకొని వస్తాను. నేను మీరు ఒక చోట ఒక సర్టిఫికేట్ కోసం అని వెళ్తా. అతను డబ్బులు అడిగాడు అనుకోండి, అక్కడ నుంచొని ఉంటాను. నేను ఎక్కడే ఉంటాను. కమిషనర్ 1 సెకండ్ సస్పెండ్ చేస్తాను. ప్రస్తుతం జరిగే పరిస్థితి అవన్నీ. ఇంకా ఒక పని చెప్తాను, ఒక మాట చెప్తానండి. రెండోది ఏంటంటే, వీళ్ళు ఈ 5 నెలల్లో కొంతమంది అధికారులు, నేను అధికారులు అందరూ చెప్పట్లేదండి, కొంతమంది అధికారులు ఇంకా సైకో ప్రభుత్వంలోనే ఉన్నారు. దోచుకునే దాంట్లో ఉన్నారేమో. అస్మంటి వాళ్ళంతా తాట తీస్తానికి బాబు గారు ఉన్నారు. ఈ లంచాలు, ఈ మంచాలు, ఈ కంచాలు బాబు గారి ముందు పనికిరావు. ఎందుకంటే ఇప్పుడు వచ్చిన మున్సిపల్ కమిషనర్ కూడా నెంబర్ 1 కమిషనర్.